ఇదిగో మీరు నాకంటే వెనకలు ఉంటే నేను సమస్యలు చూడగలుగుతా, లేకుంటే మీ పంచలు నేను ఇవే చూసుకుంటా రావాలా, ఏదో మీరు ఆలోచించుకోండి సరేనా. మీరు వెనకలు ఉంటే నేను ఏదన్నా చూసి మాట్లాడతా. అది నన్ను ఇట్రా నా ఏకి రండి, నాకు మనుషులు కనపని నిన్న నేను వస్తానులే చెప్పున్నా. హౌసింగ్ ఎవరు ఏ దానికి బిల్లుమా ఏడ కట్టినావు గునాది ఎప్పుడు మంజూరు అయింది? ఇట్రండి ఎన్ని 13 దాంట్లో 3 వచ్చేసి బేస్మెంట్ కట్టేసుకున్నారు సార్. ప్రెసెంట్ అయితే ఆన్లైన్ లో వచ్చేసి శాంక్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. బీబీఎల్ వరకు చేసి పెట్టాం సార్. అంటే అహూడాకి అంటే దీని కింద వస్తున్నాయి వీళ్ళవి? ఎన్పిఎల్ లో వస్తుంది. ఫేస్ 1 లో ఉన్నాయి. ఫేస్ 1 లో ఉన్నాయి సార్. ఇప్పుడు మన డబ్బులు ఉన్నాయి కదా. ఎలక్షన్ అయిన తర్వాత కోడ్ వచ్చేసింది. తర్వాత మనం జియో ట్యాంక్ చేసి అట్లే పెట్టాం సార్. బీబీఎల్ వరకు సబ్మిట్ అయింది. ఫర్దర్ పర్మిషన్ ఏ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పటికి ఇప్పటికి ఎన్ని 3 ఏళ్ళు అవుతుంది. నేను అనేది ఇప్పుడు శాంక్షన్ లో ఉన్నాయా ఇవి పాత శాంక్షన్లా? లేదు సార్, పాత శాంక్షన్ లో ఉన్నాయి. ఒక్క నిమిషం మీరు మాట్లాడద్దండి. ఇతను ఎప్పుడు 3 ఏళ్ల కిందట స్టోరీ చెప్తా అంటే నాకు 3 ఏళ్ల కిందట ఏం స్టోరీ? నాకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఊరు హౌసింగ్ కిందకి ఉందా లేదా? లేదు కదా. మరి శాంక్షన్ కింద ఉందా నేను ఎలా చెప్తావు? ఇవి పాతవే కదా. అది చెప్పు నువ్వు, పాత గవర్నమెంట్ వే కదా శాంక్షన్స్. నాకు ఎందుకు అంత కన్ఫ్యూజ్ చేస్తావు? టోటల్ బీబీఎల్ ఉండేది 3 ఉన్నాయి సార్. 3 నాకు అవే కానే కాదు. ఇప్పుడు నేను అంత క్లియర్ గా అడిగిన ఈ ఊరు హౌసింగ్ కింద ఉందా లేదా అన్న. ఫేస్ 1 కింద లేదు కదా. ఈ హౌసింగ్ కింద లేదు. పాత బిల్లులే కదా ఇవి. నువ్వు ఊరుకుంటు పాతవే కదా ఇవి. పాత హౌసింగ్ లో ఉన్నప్పుడు వీటన్నిటినీ కూడా బిల్స్ మీరు అప్లోడ్ చేసినారా? బీబీఎల్ వరకు ఆన్లైన్ లో ఉన్నాయి, పెట్టినారా? అవి బిల్స్ అయినాయా? ఎందుకు కాలే? క్రెడిట్ అయితే ఎందుకు 1 రూపీ? మిగతాది ఎందుకు కాలేదు? సార్ మిగతాది ఇంకా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత. ఎలక్షన్ కోడ్ కాదు, దాని తర్వాత పాత బిల్స్ పెడుతున్నారా? పెట్టడం లేదా? ఇక్కడే కాదు, స్టేట్ వైడ్ ఎక్కడ పెట్టడం. ఒకవేళ వీళ్ళ 1 రూపీ అన్న ఉంటే దాన్ని 0 అన్న చేసేసేయండి. కొత్త శాంక్షన్స్ ఇచ్చేటప్పుడన్నా కొత్తవి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఊరికి ఆ పాత అమౌంట్ తో వీళ్ళకి అయ్యేది కాదు, పెట్టేది కాదు. చెప్పండి. ఇప్పుడు పాత అమౌంట్ అయితే 1,50,000 వస్తుంది సార్. ఇక్కడ ఇప్పుడు 1,80,000 వస్తుంది. 1,80,000 వస్తుంది కదా పాత అమౌంట్ అయితే. కొత్త అమౌంట్ అయినా అంతే కదా. కొత్త అమౌంట్ 1,80,000, పాత అమౌంట్ అయితే 1.5 వస్తుంది. అందుకే నేను అనేది మీకు రూపాయో ఎంతో అయింటే అది క్యాన్సిల్ చేస్తే వీళ్ళకి నెక్స్ట్ వచ్చే దాంట్లో 1,80,000 అవుతుంది. అప్పుడు ఇవ్వచ్చు కదా. ఊరికనే దీంట్లో శాంక్షన్ ఉందని అది రాక ఇది చేయకుండా ఉంటారు మీరు. మీవన్నీ ఇవేనా? ఒక్క నిమిషం ఎవరుపై ఈ ఊర్లో రాసుకుంటా ఉండేది? ఎవరు రాసుకుంటారు ఇష్యూస్? ఎవరండి? మీరు రండి, సెక్రటరీ గారు మీరు ముందుకు రండి. ఇది హౌసింగ్ కిందివి ఏవేవి ఉన్నాయి అట్లా గునాది కిందికి ఉండి రూపాయి పన్నేటివి ఏమైనా పన్నేది ఏవైనా ఉంటే మిగతా కేసెస్లో ఎంత పడింది? మిగతా కేసులో వాళ్ళకి రూఫ్ లెవెల్ RL వరకు అంత పూర్తిగా పడుతుంది. సరే, ఆ రూపాయి పన్నేది ఏమంటే ఆ రూపాయి వెనక్కి కట్టించుకొని వీళ్ళు నిల్ చేసేసేయండి, 0 చేసేసేయండి. అదే ఇప్పుడే నాకు ఆడ చెప్పినారమ్మా, ఆ పెద్దమ్మ చెప్పింది. తహసీల్దార్ ఈ రోజు నుంచే పెట్టినారా అసలు? 2 రోజులైందా? ఇవన్నీ రికార్డ్ చేయండి అమ్మా. రికార్డ్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించి దాని ప్రోగ్రెస్ ఏందని. అదేందన్నా ఇది సెంటు కూడా భూమి లేదు సార్. ఇప్పుడు నువ్వు సాగులో ఉన్నావా? సాగులో ఉన్నాడా? సాగులో ఉన్న వాళ్ళకి VRO మీరు అది సాగు సర్టిఫికెట్లు ఇచ్చేసేయండి. అడంగల్ ఎంట్రీస్ చేయండి సాగు. వాళ్ళు సాగులో ఉంటే మళ్ళీ అసైన్మెంట్ కమిటీ ఎప్పుడైనా అయినప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది. లేకుంటే ఎవడెవడో దొంగ రికార్డులు అన్నీ చేసుకుంటూ పోతా అంటారు. అర్థమైందా నేను చెప్పినది? గంగాధర, నువ్వు సాగు దాంట్లోకి ఎక్కించుకో. VRO ఎక్కిస్తాడు, అడంగల్లోకి ఎక్కిస్తాడు ఎవరెవరు సాగులో ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ భూములకి. ప్రభుత్వం మళ్ళీ అసైన్మెంట్ కమిటీ అని చేస్తుంది. దానికి ఎమ్మెల్యే చైర్మన్గా అట్లా చేస్తారు. చేసినప్పుడు ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము అట్లాగే పట్టాలు ఇప్పిస్తాం. సరేనా? నేను సాగులో మాత్రం ఎక్కించుకోండి. ఇచ్చేందుకు వీక్కున్నారో తెలుగుదేశం వాళ్ళు? మీరు వైసీపీని వీక్కున్నారా? 20 రోజు మళ్ళీ నీతులు చెప్తా కూర్చున్నారు.